టు డే 6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీసీల రాజకీయం ఈ అగ్రవర్ణాలకు బాగా పంటపట్టింది. బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఎట్లా వాడుకోవాలో వాళ్ళకి అర్థమైంది. అందుకే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వట్లేదు. సో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దీనికి ఒక పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన కరెక్ట్ లా ఎక్స్పర్ట్స్ని, లీగల్ లిమినరీస్ని వాళ్ళతో మాట్లాడినోడు, లేదంటే వాళ్ళ సలహాలు తీసుకుంటానన్నాడు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన సలహాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రొఫెసర్ కంచాయలయ్య సలహాలు తీసుకుంటున్నాడు. మరి వీళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం ఇవ్వట్లేదు వీళ్ళు. మరి ఈ క్రమంలో వీళ్ళు ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారు, చట్టపరమైన చిక్కులేంది, రాజ్యాంగపరమైన చిక్కులేంది, అసలు ఇవి రావడానికి కారకులు ఎవరు, వీటిని పరిష్కరించాల్సింది ఎలా అనే అంశాల మీద మనం మాట్లాడే ముందు ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా, ప్రశ్నించే గొంతుకగా ఉన్న ఏకైక ఛానల్ మీ ముందున్నది. మీకోసం 3 లక్షల ఉద్యోగాన్ని త్యాగం చేసిన 12 ఏళ్ల సంవత్సరాల సర్వీస్ను త్యాగం చేసిన చరిత్ర నాది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే వాళ్ళ బీసీలను మొదటి నుండి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని పార్టీ దేశం లేదని ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాలేకారు నుండి మొదలుకుంటే, కమిషన్ నుండి మొదలుకుంటే, 52 నుండి మొదలుకుంటే 90 వరకు, అంటే మండల కమిషన్ వరకు అది అమలు చేయలేదు. అది అమలు చేసిన చరిత్ర దానికి లేదు. ఇక విపి సింగ్ అమలు చేశాడు, విపి సింగ్ చట్టం తెచ్చాడు, అనివార్యంగా పియూనివర్సల్ అమలు చేశాడు. మరి వాళ్ళ 42% చట్టబద్ధతకు వచ్చే అడ్డంకులు ఏంది ఫస్ట్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, అది 50% సీలింగ్ అనేది ఇంద్రశాని కేసులో 92లో ఇంద్రశాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ తీర్పు ఇలా బీసీలకు వ్యతిరేకము, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకము, మైనార్టీలకు వ్యతిరేకము, 50% సీలింగ్ పెట్టడము దుర్మార్గము. సో కాబట్టి మేము ఆ తీర్పును సవరిస్తున్నామని చెప్పి పార్లమెంటుకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు సవరించలేదు మీరు? రాజ్యాంగంలో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టాలనే తీర్పు ప్రావిజన్ ఎక్కడైనా ఆర్టికల్ ఉందా? లేనప్పుడు ఈ రాజ్యాంగమే సుప్రీం అయినప్పుడు మరి సుప్రీంకోర్టు అంటే సుప్రీం అవుతుంది. సుప్రీంకోర్టు సుప్రీం కానప్పుడు 50% సీలింగ్ పెట్టే అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడిది? సుప్రీంకోర్టుకు లేనప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో ఆ రూలింగ్ను సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఇందిరాశాంతి కేసు 1992లో వస్తే మీ ప్రభుత్వము 2004 వరకు కూడా మీదే ఉంది కదా, మధ్యలో వాజ్పేయి ప్రభుత్వం తర్వాత తమ్మింగ్ మెజారిటీ ఉంది కదా మీకు. మీరు ఎందుకు షాబానో కేసులో రాజీవ్ గాంధీ ఆయన అమెండ్మెంట్ చేశాడు, చిన్న క్లాజ్, అది కూడా ఏంది, మనోవర్తి విషయం, మెయింటెనెన్స్ విషయంలో మీరు తీర్పును అమెండ్ చేసిన వాళ్ళు ఇవాళ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా అన్యాయమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. 50% సీలింగ్ పెట్టింది అనే విషయాన్ని మీరు ఎందుకు, నిజంగా బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. మండల కమిషన్ విషయంలో తప్పు చేసింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇంద్రశాని కేసు విషయంలో తప్పు చేసింది. తర్వాత ఇవాళ 42% వాటా పెట్టేటప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పులతో సంబంధం లేకుండానే మీరు హామీ ఇచ్చిర్రా? మీరు హామీ ఇచ్చినప్పుడు దీన్ని నెరవేర్చే బాధ్యత మీదే కదా. మీరు మళ్ళీ 9th షెడ్యూల్కి ఎందుకు పోతున్నారు? చట్టం కేంద్రం మీద ఎందుకు నెట్టేస్తున్నారు? వాళ్ళ కేంద్రం మీద చేయాల్సిన అవసరం ఏమిటి? కేంద్రం చేసేది 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎప్పుడంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు సమస్య అది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత కేంద్రమే 50% సీలింగ్ ఎత్తేసింది. ఈ 50% సీలింగ్ 10% రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఎత్తేసింది 50% సీలింగ్. దానికి 50% సీలింగ్ ఏం సంబంధం? మీరు ఎందుకు ఆ 50% సీలింగ్ గురించి మళ్ళీ కేంద్రం మీద నెట్టేసి కేంద్రము మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మీరు ఈ చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? కేంద్రంతో ఏం పని? కేంద్రం ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో వచ్చిన తర్వాత 50% సీలింగ్ ఎత్తేసింది. ఇవాళ బీహార్ ఎన్నికలకు బీహార్ విషయంలో కానీ మిగతా విషయాలు ఏదైతే ఈ 50% సీలింగ్ అనేది ఎప్పుడో ఎత్తేసిన తర్వాత ఈవెన్ కేసీఆర్ విషయంలో కూడా ఈ ఆయన కోర్టును అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. కోర్టులో పోతే కోర్టుకు పోయినా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కోర్టుల జోక్యం ఏంది? లోకల్ బాడీ రిజర్వేషన్లు కోర్టుల జోక్యం ఏంది? అసలు కోర్టులకు ఏం అధికారం ఉంది లోకల్ బాడీ రిజర్వేషన్ల జోక్యం చేసుకోవడానికి? 50% సీలింగ్ పెట్టే అధికారమే కోర్టులకు లేనప్పుడు
లోకల్ బాడీ ఎన్నికల్లో జోక్యం చేసుకొని ఇవాళ 42% వాటా బీసీలకు ఇస్తానని చెప్పేసి కోర్టులకు ఏం అధికారం ఉందని ఇవాళ కోర్టులు ఇవాళ నిర్ణయిస్తాయి. అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పుడు, అది రాష్ట్ర పరిధిలో అంశమైనప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు కదా సవరించాల్సింది. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న లొసుకులను ఆసరా చేసుకొని దాన్ని సవరించి మీరు కదా ముందడిగాల్సింది. కులగణనలో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది. మీరు అక్కడ దళిత క్రైస్తవులను జనాభా లెక్కలు తీయలే, దళిత ముస్లింల జనాభా తీయలే, చివరికి ఓసీ క్రైస్తవుల లెక్క తీయలే, బీసీ క్రైస్తవుల లెక్క తీయలే. మీరు బీసీసీ కోటా పెంచలే, బీసీఈ కోటా పెంచలే. జనాభా ఇప్పుడు ఓసీల జనాభా పెరిగింది 5%, బీసీల జనాభా ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గింది లేదా స్టేటస్ కో ఉన్నది. మరి ఎట్లా బీసీ ఎస్సీ ఎస్టీలు కుటుంబ నియంత్రణ బాగా పాటించారా తెలంగాణలో? మరి వాళ్ళది ఎట్లా పెరగలేదు, ఓసీలు ఎట్లా పెరిగింది? సో కాబట్టి ఇవాళ తప్పుల తడకగా ఉన్న ఈ కులగణన దేశానికి ఎట్లా ఆదర్శమైంది? అయినా ఇవాళ కులగణన అనేది చేయాల్సింది కేంద్రం కదా, రాష్ట్రం కాదు కదా. సో కులగణనతో ఏం సంబంధము? ఆల్రెడీ మీరు 50% అని చెప్పి మీరు లెక్కలు తెలిసిన తర్వాత 42% కదా మీరు ఇస్తున్నది. దానికి చిల్లర రాజకీయాలు ఎందుకు? మీరు ఆల్రెడీ ఆర్డినెన్స్ తెచ్చారు. కేంద్రంలో ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఆమోదించమని యుద్ధం ఎందుకు చేయలేదు? గవర్నర్ ఆఫీస్ ముంగట మీరు అక్కడికి ఎందుకు పోతారు, ఢిల్లీకి ఎందుకు పోతారు? గవర్నర్ ఆమోదించిన తర్వాత దాన్ని జీవో తీసుకొస్తే అయిపోతుంది కదా. కోర్టులు కొట్టేసినప్పుడు కదా. ఈడబ్ల్యూఎస్ విషయంలో కొట్టేయని కోర్టులు 42% విషయాలు ఎట్లా కొట్టేస్తాయి? ఈడబ్ల్యూఎస్ని ఆమోదించిన కోర్టులు 42% కొట్టేసే అధికారం కోర్టులకు ఉంటుందా? రాజ్యాంగంలో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టాలని ఉందా? మరి లేనప్పుడు కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలేంది? దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆడుతున్న నాటకాలేంది? ఈ ఇద్దరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలేంది? అంటే మొత్తంగా బీసీలకు సమస్య పరిష్కారం కాకుండా అసలు ఏది చిన్న సమస్య, పనికిరాని చెత్త సమస్య, అది ఒక ఎంపీలను పెంచే సమస్య, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చే సమస్య కాదు, ఎమ్మెల్యేలు ఇచ్చే సమస్య కాదు. మరి ఇట్లాంటి చిల్లర సమస్య పట్టుకొని దీనికే ఇంత రాద్ధాంతం చేస్తే మీరు రేపు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు చట్టసభలో, ముఖ్యంగా పార్లమెంటులో, మన లోక్సభలో మరియు అసెంబ్లీలలో ఇవ్వడానికి మీరు సిద్ధమవుతారా? మీరు ఉన్నత న్యాయస్థానాలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతారా? ప్రైవేట్ రంగంలో మీరు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతారా? అలాగే డిఫెన్స్లో, అలాగే ఏ శాఖలు అయితే ఇప్పటి వరకు రిజర్వేషన్ అమలు చేయదు రాజ్యసభలో, ఎమ్మెల్సీలలో మీరు రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధపడతారా? సో పడరు. కాబట్టి మీ చిల్లర రాజకీయాల కోసం ఇవాళ బహుజనులను మోసం చేస్తున్నారు. ప్రధానంగా బీసీలను మోసం చేస్తున్న చరిత్ర అటు కాంగ్రెస్ది, ఇటు బీజేపీది, ఇటు బీఆర్ఎస్ది. సో వీటికి ప్రత్యామ్నాయంగా 4వ శక్తిగా బీసీలు నాయకత్వంలో, ఎస్సీ ఎస్టీల నాయకత్వంలో ఇవాళ ఒక స్పష్టమైన విధానాలతో ఒక రాజకీయ పార్టీ అవతరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ విధానం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ బహుజనులు ఉమ్మడిగా ఒకటై ముందుకు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం లేదని చెప్పేసి భావిస్తున్నాం. రాజ్యాంగ నిపుణులుగా చెప్పబడుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇవాళ సిద్ధాంతాన్ని నేను మొత్తం కాంగ్రెస్ మొత్తం బీసీలకు ఉద్ధరణ చేసిందని చెప్తున్న కంచె ఐలయ్య లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ కంచె ఐలయ్య లాంటి వాళ్ళు కానీ ఉద్ధరించింది ఏం లేదు. బీసీలను వాళ్ళ విముక్తి జరిగింది కాంగ్రెస్తో ఏం లేదు. ఆ విషయంలో వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ D6 డీజాక్ నిజాన్ని నిర్భయంగా చెప్తుంది. ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, పూలే అంబేద్కర్ వారసులుగా, పెరియార్ వారసులుగా మేము నిక్కచ్చిగా బీసీలకు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీ తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి, ఈ రాజకీయ డ్రామాలో బీసీలు బలిగా వద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.